వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టు విచారించనుంది. రేపు ఈ బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. దీంతో సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన కుమారుడు భార్గవరెడ్డికి హైకోర్టు బెయిల్ ఇస్తుందా లేదా అన్న ఆసక్తి నెలకొంది. సజ్జల స్క్రిప్ట్ ఆధారంగానే సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని తిట్టానని నటుడు పోసాని కృష్ణమురళి పోలీసుల విచారణలో తెలిపాడు. దీంతో సజ్జల ఆయన కుమారుడు భార్గవరెడ్డి కోర్టు మెట్లెక్కారు. తమను అనవసరంగా ఈ వివాదంలోకి లాగుతున్నారని తెలిపారు. రాజకీయ కక్షలతోనే ఇరికిస్తున్నారని, బెయిల్ ఇస్తే విచారణకు సహకరిస్తామని కోరారు. నటుడు పోసాని కృష్ణమురళి ఇచ్చిన వాంగ్మూలం నేపథ్యంలో పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో సజ్జల హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ శుక్రవారం పిటిషన్ వేశారు. పోసాని స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు తమను అరెస్టు చేస్తారని ఆందోళన ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి, భార్గవరెడ్డి పిటిషన్లో పేర్కొన్నారు. పోసాన్ని మొదటి నిందితుడిగా పేర్కొంటూ ఓబులవారిపల్లె పోలీసులు నమోదు చేసిన కేసులో తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని అభ్యర్థించారు.